అదో పర్యాటకుల స్వర్గధామం. ఆకట్టుకునే ప్రాంతాలు, ప్రకృతి సోయగాల మధ్య రమణీయతకు అద్దం పట్టే టూరిజం స్పాట్. రాష్ట్రంలో కొల్లేరు తరువాత అతిపెద్ద మంచినీటి సరస్సు అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవ. సుమారు 1800 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. కాలుష్యానికి దూరంగా ప్రకృతి రమణీయతకు దగ్గరగా నిలుస్తోంది ఈ జలసోయగం. జలాలపై బోట్ షికారు మధురానుభూతిని అందిస్తోంది. కొండకర్ల ఆవపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. చుట్టూ అందమైన కొండలు, మధ్యలో సెలయేరు, విదేశీ పక్షులు, ఫైబర్ బోట్లు. ఇదే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని కొండకర్ల ఆవ. ఈ కొండకర్ల ఆవాని వీక్షించేందుకు పర్యాటకులు ఈ ప్రాంతాన్ని క్యూ కడుతున్నారు. కాశ్మీర్లోని డేల్ లేక్ ఎట్లా ఉంటుందో దానికి తలదిన్న తీటేలా అచ్యుతాపురం మండలం ఉన్న ఈ లేక్ ఏదైతే కొండకర్ల ఆవాని ప్రత్యక్షంగా ఈ బోటు ప్రయాణం ద్వారా చూడాలి, ఈ లేక్ అందాన్ని వీక్షించాలని చెప్పేసి పర్యాటకులు విపరీతంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఈ ప్రాంతం విశిష్టత ఏంటి, దీంట్లో ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యింది, ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ స్థానికులు కావచ్చు లేదా పర్యాటకులు కోరుకుంటున్నారో వీబీసీ ఆన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇక్కడి వాతావరణం ప్రకృతి ఒడిలో అలరారుతూ ఉంటుంది. పచ్చదనం పరుచుకున్న కొండలు మనల్ని చుట్టుముట్టి ప్రకృతి ఒడిలో బంధిస్తాయి. చల్లగాలులు ఇంకాసేపు సేద తీరమంటూ ఓలలాడిస్తుంటాయి. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవ, కొండల మధ్య నుండే కొండకర్ల ఆవ కూడా మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. స్వచ్ఛమైన నీటిలో విరిసిన తామరాకులు అందంగా విచ్చుకున్న కలువలను చూస్తే కెమెరాలకు ఇట్టే కన్ను కొట్టేస్తాయి. అందుకే ఫోటోషూట్లకు ఇప్పుడు ఇదో హాట్ స్పాట్. కాబోయే జంటలు, నూతన వధూవరులు సహజ సిద్ధమైన సీనరీ మధ్య ఫోటోలు తీయించుకుంటుంటారు. హీరో హీరోయిన్ల అందమైన ఊహాలోకంలో విహరిస్తూ ఆ మరుపురాని క్షణాలను మరిచిపోలేని దృశ్యాలుగా మలుచుకుని దాచుకుంటున్నారు. 123 పక్షి జాతులు, 20 రకాల చేప జాతులు కొండకర్ల ఆవకు అదనపు ఆకర్షణలు. 100కు పైగా నీటి బాతులు ఇందులో బోటింగ్ కు వెళ్లే వారి ఆత్మీయ నేస్తాలు. ఎంత దూరమైనా వెళ్లేందుకు అందుబాటులో బోట్లు. అందుకే కెమెరామ్యాన్లకు కూడా కొండకర్ల ఆవ కేర్ ఆఫ్ సీనరీగా మారిపోయింది. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే ఈ ప్రకృతి సహజసిద్ధమైన ఈ లేక్లో ఒక్కసారైనా జర్నీ చేస్తే కొత్త అనుభూతికి లోనవుతారు. ప్రస్తుతం మనతో పాటు ఈ బోట్ షికారు నడుపుతున్న మత్స్యకారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ఈ జర్నీ? రోజు మీరు పర్యాటకులు ఎక్కువ మంది వస్తుంటారు కదా, సో వాళ్ళు ఈ రైడ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, మీతో పాటు వాళ్ళు ఎలా బాగా పంచుకుంటారు? వస్తూ ఉంటారు సార్, చాలా మంది వస్తూ ఉంటారు, టూరిస్టులు వస్తూ ఉంటారు సార్. బోట్ సైడ్ వస్తుంటే మనం తీసుకెళ్తుంటారు సార్, బోట్ మీద తీసుకెళ్తుంటారు సార్. వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. ఎందువల్ల అంటే ఇక్కడ లోటస్, నెక్స్ట్ బర్డ్స్ గట్ట, ఇక్కడ ఎక్కువ పక్షులు గట్ట ఎక్కువ చూసి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు సార్. అలా సలాదం వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏంటంటే వస్తూ ఉంటారు కానీ మిగతా టైంలో వర్షం గట్ట పడినా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళు టూరిస్టులకి ఇక్కడ వర్షం గట్ట పడినప్పుడు ఇక్కడ ఉండడానికి ఏమన్నా చిన్నది ఏమన్నా షెడ్యూల్ టైప్ కానీ, అది రూమ్స్ టైప్ కానీ ఏమన్నా వేస్తే వాళ్ళు కొద్దిగా వచ్చి ఉండి అలా ఎంజాయ్మెంట్ చేసి నెక్స్ట్ బోటింగ్కి గట్టా వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసి వెళ్ళేందుకైతే ఇంకా బాగుంటుంది సార్. కొత్తగా పెళ్ళైన జంట కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువ అవుతున్నాయి కదా, సో వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ లేక్ని? వస్తున్నారు సార్, టూరిస్టులు ఉన్నతో పాటు ఇక్కడ ఫోటోషూట్లు కూడా ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి సార్. వచ్చి మన షూట్లు తీసుకెళ్తున్నాం సార్, ప్రీ వెడ్డింగ్ షూట్లు గట్రా అవుతున్నాయి సార్. ఇక్కడ లేక్ ఇంచుమించు మా పెద్దల తరం నుంచి లేక్ ఇక్కడ ఆల్రెడీగా మొదలైంది సార్. అయితే ఏంటంటే పర్యాటకులు అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. ఇక్కడ లేక్ చూసి చాలామంది ఆహ్లాదకరంగా ఉన్నదని, చాలా ఆనందంగా సంతోషంగా ఈ ప్రయాణికులు అదే అవుటర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి దీనికి మామూలుగా అంటే మేము మత్స్యకారులుగా బోటింగ్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళకి అనుకూలాన్ని బట్టి మేము ఇంతని తీసుకొని దీన్ని మేము నడిపించడం జరుగుతుంది సార్.
సో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుండి వస్తారు జనాలు? ప్రజెంట్ లోకల్ సార్ అంటే సిటీలోంచి వైజాగ్, అనకాపల్లి, నెక్స్ట్ చుట్టుపక్కల గ్రామాల నుంచి, నెక్స్ట్ సిటీ నుంచి కూడా ఎక్కువ వస్తుంటారండి. ఆదివారం అయితే కొద్దిగా ఎక్కువ మంది వస్తుంటారండి. ఎందుకంటే ఆదివారం పబ్లిక్ హాలిడే కనుక, సెలవు కనుకండి ప్రతి ఒక్కరూ కాసేపు అలాగా తిరుగుతూ రైడ్ చేసి అరగంట సేపు అలాగా రైడ్ చేస్తారు. రైడ్ చేసిన తర్వాత అలాగ చాలా అంటే వాళ్ళ విషయం ఏంటంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన అవుటర్స్ అంటే ప్రేక్షకులకి అనుకూలమైన వసతులు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి సార్. ఎందుకంటే సడన్గా వర్షం పడిపోయినప్పుడు కనీసం ఒక 70-80 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, 30 నుంచి ఆ టైంలో వర్షం పడిపోతే వాళ్ళకి ఈ వర్షానికి అంటే వాళ్ళు ఉండడానికి అంటే తడవకుండా ఉండడానికి ఒక షెడ్లు అవి ఉండేలాంటిది వెంటనే ఆ షెడ్లోకి వెళ్ళిపోయి కొంచెం విశ్రాంతి తీసుకుంటే అవకాశం ఉంటుంది సార్. కానీ ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వం వారు అనేకసారి వచ్చారు, అనేకసార్లు వచ్చి మాతో మాట్లాడారు. వాళ్ళు మాకు ఏం కావాలో అన్నీ చెప్పామండి, చెప్పిన దానికి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మరి ప్రజెంట్ ఏం అవ్వలేదు. మరి ఇక మీదట ఎప్పుడైనా పర్యాటకులు అనేక మంది వస్తున్నారు కనుక వాళ్ళకి మంచి ఆశ్రయంగా ఉండటానికి అంటే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కొన్ని షర్ట్లు లాంటివి లేకపోతే సిట్టింగ్ కూర్చోడానికి ఎలాంటి వాటికి ఉపయోగపడితే చాలా బెస్ట్ సార్. ప్రస్తుతానికి కొండకర్ల ఆవకు ఒకసారి వచ్చిన పర్యాటకులే బ్రాండ్ అంబాసిడర్లు. ఒకసారి చూసిన వారు ఇంకో 10 మందికి చెప్పడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడం ద్వారా ఇది సరికొత్త పర్యాటక విహారంగా మారిపోతుంది. అలా వచ్చిన వారెవరిని నిరాశపరచకుండా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. ఇక్కడ విశాఖ మహానగర పాలక సంస్థ నీటిపై తేలాడే వాటర్ బ్రిడ్జి నిర్మించింది. రామ్కీ సంస్థ ఇక్కడ మత్స్యకారులకు ఫైబర్ బోట్లు ఇచ్చింది. ఇంకాస్త థ్రిల్లింగ్ గా విహరిద్దాం అనుకునే వారి కోసం తాటి దోణెలు ఉన్నాయి. మొత్తంగా ఉరుకుల పరుగుల ఒత్తిడి జీవితాలకు నూతన ఉత్తేజాన్ని, శారీరక ఉల్లాసాన్నిచ్చే ఓ సుందర ప్రదేశం కొండకర్ల ఆవ. ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ కు 14 కిలోమీటర్లు, విశాఖ విమానాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. యలమంచిలి అనకాపల్లి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రాత్రి బస చేసేందుకు సమీపంలో 10కి పైగా ప్రైవేట్ రిసార్టులున్నాయి. ప్రముఖులు, ఉన్నతాధికారులు వారాంతాల్లో ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో కొండకర్ల ఆవ సందర్శకులతో కిటకిటలాడుతూ సందడిగా ఉంటుంది. वाइजैक का टूर था तो यूट्यूब में सर्च मारे थे, इस लोकेशन का ही पता चला था हिडन प्लेस है करके, इस वजह से इधर आए. ठीक है, आप किधर से आए? आप छत्तीसगढ़. आप कैसे देखना है? तो बहुत अच्छा लग रहा है, अच्छा है लोकेशन. वो कश्मीर में 1.5 लाख टाइप इधर है. हाँ, उसी वजह से आए वैसा लगा करके. कैसे लगा? अच्छा लगा, खूबसूरत, सुंदर, बहुत सुंदर. जी जी. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడైతే మేము బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. ఓకే, ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ అంతా. వీళ్ళు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇట్లా సో కాశ్మీర్ 1.5 లేక్ లాగా ఒక లేక్ ఇది, దీన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో జర్నీ చేసే ఎలా ఉంది? జర్నీ చాలా బాగుందండి, ఎంజాయ్ చేసాం మంచిగా. తామర పువ్వులు చూసారా ఫుల్గా? చూసాం. కొండకచర్ల లేక్ అనేది చాలా బాగుందండి. టూరిస్టుల పరంగా మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా బాగుంది ఇక్కడ. అయితే ఇక్కడ రకరకాల పక్షులు వస్తున్నాయి. మేము దాదాపు 170 నుంచి 200 రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఆ పక్షులు అనేవి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ రావడానికి వాటికి ఏదైతే పక్షులకి ఇక్కడ వచ్చి ఉండటానికి అనుకూలమైన వాతావరణం మనం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా టూరిస్టులు కూడా కొన్ని రకాల ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు కొద్ది వాళ్ళకి స్టే చేయడానికి రూమ్స్ అనేవి లేవు ఇక్కడ, అదొకటి ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇక్కడ హోటల్స్ కూడా ఫుడ్ పరంగా టూరిస్టులకి కొద్ది ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే తప్ప ఇక్కడ దీని దగ్గరలో సమీపంలో లేవు, అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ స్థానిక మత్స్యకారులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా బోట్లు అదనంగా గవర్నమెంట్ పెంచితే చాలా బాగుంటుంది బోట్స్ పరంగా. ఎలా ఉంది లేక్? ఎలా ఉంది లేక్? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇటు మన కాశ్మీర్లో కానీ ఆర్ మన దగ్గరలో ఎక్కడ లేదు ఇటువంటిది. బట్ ఇలాంటి చాలా లేక్ బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, వైజాగ్ నుంచి కానీ ఆర్ రాజమండ్రి ఆర్ ఎక్సెట్రా చాలా దగ్గర నుంచి వస్తూ ఉంటారు. బట్ ఇలాగా వర్షం పడినప్పుడు అది దగ్గరలో స్టే చేయడానికి కానీ ఆర్ ఎక్కడ ఉండడానికి కానీ ఏం లేవు. దట్ ప్లేస్ కూడా జారుతుంది అదిని. బట్ ఇటువంటిది ప్రదేశం ఇటువంటిది గట్రా డెవలప్ చేస్తే ఇంకా ఇది డెవలప్ అయ్యి ఆర్ ఇంకా ఫేమస్ అవుతుంది కదా. సో ఇలాంటి డెవలప్ చేయాలని చాలా బాగుంది. లైట్గా వర్షం పడుతూ ఆర్ ఈ క్లైమేట్ ఇంకా మొత్తం అన్నీ చాలా బాగుంది. దట్ రైడ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ ఇంకా చాలా బాగుంది.
సరస్సు నిండా పువ్వుల సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటే మనస్సును దోచే ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడా చూడని అందాలకు నెలవుగా అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవా నిలుస్తోంది. నిత్యం పర్యాటకుల రాకతో కిటకిటలాడే కొండకర్ల ఆవా మరో టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దితే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదా, చుట్టూ తామర పువ్వులు, విదేశీ పక్షులు సుమారు ప్రతి ఏటా కూడా 120 నుంచి 170 కొత్త జాతులు అంటే విదేశీ పక్షులు కూడా ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తికి కోసం ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. అయితే పక్షులను కూడా చాలామంది చూడడం జరుగుతుంది. ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్ కావచ్చు, వెడ్డింగ్ షూట్ సంబంధించి చాలామంది యువకులు ఇక్కడికి రావడం జరుగుతుంది, ఫోటో షూట్ చేసుకుంటున్నారు. అయితే ప్రకృతి సహజ సిద్ధమైన ఈ లేక్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఏపీని మరింత ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించాలంటే ఏదైతే ఈ కొండకర్ల ఆవాని రక్షించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనికోసం ప్రత్యేకంగా రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. పర్యాటకులను వచ్చిన వారు ఎక్కువగా ఇక్కడ నివసించాలంటే, ఎక్కువగా వారు స్టే చేయాలంటే కూడా సరైన వసతులు లేవు. కానీ ఒక్కసారైనా ఈ రైడ్ ఎంజాయ్ చేసేవారు ఖచ్చితంగా మరొకసారి వస్తారు. కాశ్మీర్లో డేల్ లేక్ ఏ విధంగా అయితే టూరిస్టులు ఎంజాయ్ చేస్తారో అదే తరహాలో ఖచ్చితంగా దీని మీద రైడ్ చేసేవాళ్ళు, ఈ బోట్ షికార్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరింత సర్వీస్ ఇక్కడ అందిస్తే, మరింత అభివృద్ధి చేస్తే మరికొంతమంది ఎక్కువ మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడం కూడా జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. సోషల్ మీడియా అభివృద్ధి చెందుతుంది. ఈ తరుణంలో చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఈ ప్రాంతాన్ని చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే సరైన వసతులు లేక కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి దీన్ని మరింత అభివృద్ధి చేస్తే ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడంతో పాటు ఈ ప్రాంతాన్నిలో ఉన్న మత్స్యకారులు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, BBC 7 టీవీ, కొండకర్ల ఆవా నుండి.